గుంటూరు మార్కెట్ యార్డును మిర్చి బస్తాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్ర రైతులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కర్షకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మిర్చి లారీలు బారులు తీరుతున్నాయి. కాలు కదిపేందుకు సైతం చోటు లేని పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో మార్కెట్లు దాదాపుగా మూతపడిన పరిస్థితుల్లో ఆ భారమంతా గుంటూరు మిర్చి యార్డుపైనే పడింది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గిస్తుండటంతో రాష్ట్ర రైతులతో పాటు పొరుగు రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ మార్కెట్లకు వెళ్లకుండా అక్కడి రైతులు సైతం ఎక్కువ రేటు వస్తుందని గుంటూరుకు తీసుకొస్తున్నారు. వందలాది కిలోమీటర్లు దాటుకుని వ్యయ ప్రయాసలు కోర్చి సరుకును తీసుకొస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. సగటున క్వింటాల్ 2,000 నుంచి 3,000 దాటడం లేదు. క్వింటాల్కు 1,500 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అదనపు ధర పొరుగు రాష్ట్రాల రైతులకు వర్తించదు. విషయం తెలియక కొందరు సరుకు తీసుకొస్తుండగా తెలంగాణలో రేట్లు మరీ తక్కువగా ఉండడంతో ఎంత దక్కితే అంతే చాలంటూ గుంటూరు మిర్చి యార్డుకు తరలి వస్తున్నారు. తమకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే అదనపు ధర వర్తించకపోయినా కనీస ధర సైతం దక్కడం లేదని పొరుగు రాష్ట్రాల రైతులు వాపోతున్నారు. మరీ తక్కువ అంటే 2,000 నుంచి 1,500, 1,000 అలా ఉంది. మా ఫస్ట్ కోత కాయలు ఇంకా ఫస్ట్ కోత కూడా అమ్మలేదు. ఎక్కడైనా రైతుకు అనేది మనం చేసిన కష్టం అన్న రావాలి కదా, అందుకోసమని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కల్పించింది కానీ అక్కడ మొత్తానికి ఏమి కల్పించలేదు. అన్నది ఎదురు చూసినాం, మరి అన్నది చేస్తారేమో కానీ ఏం చేయలేదు. మొత్తానికి ఏసీలో పెట్టేటట్లేదు. ఇక 2,000, 3,000కైనా అమ్ముకొని పోదామని వచ్చాము. మాకు ఇక్కడ ఏమి ఇయ్యరండి. మేము తెలంగాణ నుంచి వచ్చినాం కాబట్టి ఆంధ్రోలు మాకేమి ఇవ్వట్లేదు అంటారు. ఏమని చెప్తాను, అక్కడ కూడా మాకేమి ఇవ్వట్లేదు. ఇలా ₹1 ఎక్కువ పెట్టి కొండ ఆశతో వచ్చాము ఇక్కడికి, కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఇక్కడ పరిస్థితి కూడా మాకు ఇలా ఏమైందంటే వీళ్ళు సబ్సిడీ పెట్టినాక మరీ ఎక్కువ లక్షల్లో సరుకు వచ్చింది ఇక్కడికి గుంటూరు యార్డుకి. ఈ యార్డుకి ఇంత సరుకు రావడం వల్ల మరి సగమే రేటు దారుణంగా అడుగుతున్నారు. మరి ఈరోజు ఇక్కడ మార్కెట్ చాలా డౌన్ ఉన్నాయండి. కొన్నట్లే ఆడ ఇక్కడ కొంటున్నారు చెప్పేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు 5 రోజులు ఇక్కడ వచ్చి పండుకొని అయినా ఇక్కడ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి మాకు కింటాకు వచ్చేసి 8,000, 9,000 అట్లా ఖరీదు చేసి మాకు కొంటే కూలీలు అయినా కూలీలు కానీ కట్టి మేము వదిలేస్తాం.